డైరీ ఫామ్ పెట్టాలని ఒక ఆలోచన ఉండే అని డైరీ ఫామ్ పెట్టాము. ఈ 3 months అవుతుంది. మా డైరీ పేరు వచ్చి శివనంది డైరీ. మేము ముర్రా జాతి మేలుజాతి ముర్రా బ్రీడ్ హర్యానా నుంచి తీసుకొచ్చామండి. ఒక 10 buffaloes ఫస్ట్ బ్యాచ్గా 10 buffaloes తీసుకొచ్చాము. అదే డైరీ ఫామ్ పక్కనే నేను నాకు ఒక షెల్టర్ వేసుకొని షెల్టర్లోనే ఉంటాం. నేను మా ఫ్యామిలీ, నాకు సపోర్ట్గా మా వైఫ్ కూడా ఉంటుంది ఇక్కడే. తను కూడా ఫ్యాషన్ డిజైనర్ చేసింది అక్కడ. సో ఇక్కడికి వచ్చినాక నాతో కూడా ఆమె పాలు పంచుకుంటుంది. వెనక వైపు 2 acres నాకు ల్యాండ్ ఉంది. 2 acresలో 1/2 acre వచ్చి దీనికి డైరీకి కేటాయించుకున్నాను. 1 acre వచ్చి సూపర్ నేపియర్ అండ్ ఎడ్జ్ లూసర్ వేసుకున్నాను. ఇంకొక 3.5 acresలో మొక్కజొన్న వేశాను. ఒక 1/2 acreలో జొన్న వేశాను. ఇప్పుడు రైట్ నౌ చాప్ కట్టర్ ఉంది. పల్వరైజర్ ప్లస్ బ్రష్ కట్టర్ ఇవంతా ఉన్నాయి. మిషనరీస్ ఉన్నాయి, చాలా మిషనరీస్ కూడా ఉన్నాయి. దీనివల్ల మంచి బెనిఫిట్సే ఉన్నాయి. సూపర్ నేపియర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి కొంచెం డిఫికల్టీ ఉన్నది. బట్ మావి చిన్న దశలోనే మేము కట్ చేస్తాము. కొంచెం ముదిరితే మాత్రం బ్రష్ కట్టర్తో కొంచెం ఇబ్బందే. మాన్యువల్ కటింగ్కే పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రష్ కట్టర్ వల్ల కొంచెం హార్డ్ ఉంటే దీనికి మనకు హెవీగా అనిపిస్తుంది. సో మేము చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటాము. నలుగురు, నాకు ఇంతకుముందు ముగ్గురు కూలీలు పట్టాల్సి వచ్చేది. ఒక్క కూలీతోనే, అంటే ఒక్క వర్కర్తోనే సరిపోతుంది. ఇన్ కేసు అప్పుడప్పుడు వర్కర్ లేకపోయిన టైంలో కూడా నేనైనా సొంతంగా చేసుకోగలుగుతున్నాను. नहीं हो रहा है, पानी बहुत उल्टा लग गया है क्या? नहीं మీరు ఉండండి. ప్లస్ మిల్కింగ్ మిషన్స్ ఏం లేవు. మిల్కింగ్ మిషన్ ఇప్పుడు అంటే క్వాంటిటీ పెరిగిన తర్వాత మిల్కింగ్ మిషన్ తేవాలనే ఆలోచన ఉంది. అంటే దీనికి ఎక్స్టెండ్ చేయాలని సబ్సిడైజెస్ చూస్తున్నామండి. గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా సబ్సిడైజెస్ ఉంటే బాగుంటుంది. నాలాంటి యువకులు ఇంకొంచెం ముందుకు వస్తారు.
వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించినట్టు అయిపోతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ గవర్నమెంట్ అయితే రాలేదు కదా, ఇట్లాంటి ఇస్తే సపోర్ట్గా ఉంటుంది. ప్లస్ సబ్సిడైజ్ ఫీడ్ కానీ ప్లస్ ఇన్సూరెన్స్ కానీ షెడ్కి కానీ ఏమైనా హెల్ప్ చేస్తే అంటే లైక్ నాబార్డ్ లాగా గవర్నమెంట్ కూడా ఏదైనా సపోర్ట్ చేస్తుంటే బాగుంటుంది.